హాయ్ అండి, నేను మీ గీతాంజలి రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక అమ్మాయితో ఒక తండ్రి కొడుకు ఎలా ఆడుకున్నారు అనే స్టోరీ గురించి చెప్పబోతున్నాను. స్టోరీలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంక వీడియో ఏంటి అంటే, ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఒక ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ నాన్న వచ్చి ఏదో ప్రాబ్లం వల్ల యాక్సిడెంట్లో చనిపోతాడు. తర్వాత వాళ్ళ మమ్మీని అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఈ చూసుకోవడంలో ఈ అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి మీద అన్ని బాధ్యతలు పడతాయి. దీనికోసం ఈ అమ్మాయి బాగా చదువుకోవాలనుకుంటుంది. వీళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వీళ్ళ హౌస్కి వస్తూ ఉండేవాడు. దీని తర్వాత నేను లేకపోయినా నా ఫ్యామిలీ నువ్వే చూసుకోవాలిరా అన్నట్టు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటే అతను ఓకే నేను చూసుకుంటాను అని చెప్తుండేవాడు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు క్లోజ్గానే ఉండేవాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి చదువు, ఈ అమ్మాయి బాధ్యత వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటారు. దీంట్లో ఆ అమ్మాయి పల్లెటూరులో ఉండడం మూలాన వీళ్ళు సిటీలో ఉంటారు. ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి ఆ హౌస్కి ఈ అమ్మాయి వచ్చి చదువుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఇతను చాలా బాగా చూసుకునేవాడు, కూతురులాగే చూసుకునేవాడు. దాని తర్వాత వచ్చి ఈ అమ్మాయి చదువు అయిపోతుంది. చదువు అయిపోయిన తర్వాత ఒక 6 months అలా జాబ్ చేస్తూ ఉన్నది. జాబ్ చేస్తూ ఉండి చెప్పా పెట్టుకున్న తర్వాత నేను ఈ హౌస్ కాకుండా నేను వేరే ఫ్లాట్ తీసుకుని ఉంటాను, ఇది జాబ్ చేసే దగ్గరగా ఉంటుంది అని ఆ ఇంట్లో చెప్పుకొని వెళ్ళిపోతుంది. దీని తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ఈ అమ్మాయి ఈ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ఉండేవాడు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఉండేవాడు. ఆ కొడుకుతోటి ఈ అమ్మాయి లవ్ అఫైర్ ఉంది. ఇప్పుడు వచ్చి ఈ అబ్బాయితో ఆ అమ్మాయి మాట్లాడట్లేదు. వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు లేవు. కానీ ఆ అమ్మాయి ఈ అబ్బాయి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, అస్సలు రెస్పాండ్ అవ్వకపోవడము. ఇక్కడ నుంచి వెళ్ళిన 2-3 months అలా అలా మాట్లాడుతుండేది. దాని తర్వాత పూర్తిగా కట్ చేసేసింది. ఇతను చేసిన తప్పేంటి అని ఈ అబ్బాయికి అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని వదిలి ఉండలేకపోతున్నాడు. ప్రాబ్లం ఎక్కడుంది, అసలు ఏం జరిగింది, నేనేమైనా తప్పు చేశానా, లేకపోతే ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఉంటుందా? ఆ అమ్మాయి అయితే వేరే వాళ్ళతో ఉండే రకం కాదు, చాలా మంచి అమ్మాయి, నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తుంది అనే బాధలో ఇంక చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఎక్కడ ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ బెడిసింది అని మనం తెలుసుకోవాలంటే ఆ అమ్మాయిని అడిగినప్పుడు కొన్ని నిజాలు అయితే బయటకు వస్తాయి. అవేంటి అంటే, వాళ్ళ ఫాదర్ ప్లేస్లో ఉండి ఫాదర్గా చూసుకున్న ఈ అబ్బాయి వాళ్ళ ఫాదరు ఆ అమ్మాయికి ఇప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇచ్చేవాడు. అలా ఇంకోసారి కూడా ట్యాబ్లెట్ ఇచ్చాడు. అది మామూలు ట్యాబ్లెట్ అని ఆ అమ్మాయి మింగేసింది. ఆ తర్వాత వచ్చి కాన్షియన్స్ లేకుండా నిద్రపోయింది. దాని తర్వాత ఆ అమ్మాయిని వితౌట్ డ్రెస్ చేసి ఫొటోస్ అన్నీ చేసి ఆ అమ్మాయిని అయితే ఇళ్ళ లొంగ తీసుకొని పాడు చేసి ఉంటాడు. ఆ అమ్మాయి ఈ లవ్ చేసిన అబ్బాయికి ఇదే విషయం చెప్పుకోలేక, ఒకవేళ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళ నాన్నకి కొడుక్కి ఇలా తగువులు అవుతాయో, లేకపోతే ఆ నిందలు ఆ అమ్మాయి మీదే వేసి ఇది ఎంతవరకు వెళ్తుందో, దీనివల్ల వాళ్ళ సిస్టర్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందో ఎన్నో ఆలోచించుకొని ఈ అమ్మాయి సతమతం అయిపోయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి. ఈ విషయాలన్నీ ఈ అబ్బాయి అస్సలు నమ్మలేకపోయాడు. ఆ ఫొటోస్, వీడియోస్ ఆ అమ్మాయికి పంపించడము, ఇంకా నన్ను కలుస్తావా లేదా అని బ్లాక్మెయిల్ చేయడము. దీని తర్వాత ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా 2-3 times ఇలా జరిగింది. కానీ ఈ అబ్బాయికి అవేవి చెప్పుకోలేక ఆ అమ్మాయి చాలా మదన పడింది. ఆ అమ్మాయి ఈ విషయాలు చెప్పినప్పుడు నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, కానీ నువ్వు తన కొడుకువి ఎలా నమ్మలేవు, అందుకే నేను చెప్పలేకపోయాను అని ప్రూఫ్స్ మొత్తం చూపించిన తర్వాత ఆ అబ్బాయి నమ్మాడు. సరే నువ్వైతే నాకైతే కావాలి, నేను నిన్ను ఆ ఇంట్లో పెడితే నీకు ప్రాబ్లం అవుతుంది, సో మన ఇద్దరం పెళ్లి చేసుకుని వేరేగా ఉందాము అని ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఇదైతే చాలా మంచిదే. కానీ ఇలా చాలా దారుణాలు అయితే జరుగుతూ ఉన్నాయండి.
ఒక తండ్రి ప్లేస్లో ఉండాల్సిన తండ్రి ఫ్రెండ్ ఈ అమ్మాయిని అంత ఘోరంగా చేసి ఇలా ఈ అమ్మాయినే చేశాడో, ఇలాగే అవకాశం తీసుకుని ఎంతమందిని చేశాడో మనమైతే చెప్పలేము. సొసైటీలో మాత్రం వైట్ డ్రెస్ వేసుకొని ఒక మంచి మనిషిగా తిరుగుతూ లోపల మాత్రం వీళ్ళు చేసేది మొత్తం వికృతి చేష్టలు. పెద్ద మనిషిగా డబ్బులున్న వాళ్ళుగా ఇలా చేస్తారు. బయట చూస్తేనేమో ఇలా ఎవరికి తెలియకుండా చీకటి కోణాలు చాలా ఉంటాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఇలాంటి వాడు అని యాక్సెప్ట్ చేయలేక తనలో తను మదనపడి సో ఫైనల్గా అయితే వాళ్ళ నాన్నని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకున్నారు. ఇదైతే మంచి డెసిషన్ అనుకోవాలి. సో ఈ అమ్మాయి ముందు ఆ అబ్బాయికి చెప్పి ఉన్నా ఏం జరిగేదో, ఒకవేళ ఈ అమ్మాయి మీదే నిందలు పడేవో, లేకపోతే వాళ్ళ నాన్న నిజస్వరూపం ముందు ఆ అబ్బాయి తెలుసుకుని ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ అసలు అయ్యేది కాదు. ఒకవేళ ఈ అబ్బాయి ఇప్పుడైనా తెలుసుకున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఇది తెలుసుకోలేక సూసైడ్ చేసుకుని ఉంటే వాళ్ళ నాన్న వల్ల ఈ అమ్మాయి వల్ల ఒకరి జీవితం అయితే బలైపోయింది. సో ఇలాగా అమ్మాయిలు ముందుగా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎక్కడైనా ఇలాంటి అవకాశవాదులు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఆ అబ్బాయి లవ్కు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి లవ్లు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టము. అలాంటి వాటిని మాత్రం ఎప్పుడు ఈ అమ్మాయిలు వదులుకుంటారు, కానీ వదులుకోకూడదు. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.